నాయకులను బట్టి ఆరాధించే కృప దయచేయండి. ఈ యొక్క సమయంలో నీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ఘనత మహిమ ప్రభావములు పొందుకోండి. మా దేశంలో మా రాష్ట్రంలో క్షేమాన్ని శాంతిని. యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. సంతోషమే సమాధానమే సద్భక్తులందరికీ సదానందమే. సంతోషమే సమాధానమే సద్భక్తులందరికీ సదానందమే. యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. యేసుక్రీస్తు ప్రభావి పుట్టుకను ఈ రీతిగా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రభావి చూపిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మా రాష్ట్రాన్ని దీవించండి. ఇవో ప్రభావ ప్రత్యేకించి మా జిల్లాను దీవించండి. సేవకులైన వారిని, నాయకులైన వారిని, అధికారులైన వారిని దానికి కాంపౌండ్ వాళ్ళు రెడీగా ఇస్తాం. కమ్యూనిటీ హాల్ అంటే దానికి కూడా ప్రస్తుతానికి ఆ ప్రభుత్వం దగ్గర ఉండే నిధులను బట్టి మాకున్న అవకాశం బట్టి కమ్యూనిటీ హాల్కి మీకు మాట ఇస్తాం. కానీ కాంపౌండ్ వాళ్ళు అయితే కట్టేస్తాం. కానీ నేను కలెక్టర్ గారితో మాట్లాడి మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మన మైనారిటీస్ డిపార్ట్మెంట్ అండ్ మరి ముఖ్యంగా పాస్టర్స్, బిషప్స్, అలాగే క్రిస్టియన్ సంఘాలు ప్రతి ఒక్కరికి చాలా దూరం నుంచి కూడా వచ్చారు. కొత్తూరు నుంచి, ఇచ్చాపురం నుంచి, ఇటువైపు రణస్థలం నుంచి అందరికీ పేరు పేరున నమస్కారం. నేను యాక్చువల్గా పుట్టి పెరిగిన బుల్డానా, ఇది ఒక మహారాష్ట్ర రాష్ట్రంలో, స్టేట్లో ఒక స్మాల్ డిస్ట్రిక్ట్. అదే చిన్నప్పటి నుంచి స్టార్టింగ్ నా స్కూల్ సెయింట్ జోసెఫ్, అలాగే తర్వాత మౌంట్ కార్మెల్, అంటే క్రిస్టియన్ మిషనరీస్ స్కూల్లోనే పుట్టి పెరిగాను. సో ప్రతి ఒక్క డిసెంబర్ నెల వస్తే, ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల వస్తే ఈ క్రిస్మస్ పండుగ ఫెస్టివల్ స్టార్ట్. అది ఒక ప్రతి సంవత్సరం ఒక పరంపర. అది చాలా నాకు ఇప్పుడు కూడా ఫెస్టివల్ చాలా గుర్తు వస్తుంది. క్రిస్మస్ అంటేనే ఆ క్యారల్స్, క్రిస్మస్ క్యారల్స్. దీంట్లో నాకు ఎప్పుడా మంచిగా అంటే గుడ్ మెమరీ ఒక క్యారల్ ఉంది, జాయ్ టు ద వరల్డ్ ద లార్డ్ హ్యాస్ కమ్. సో ప్రతిసారి ఆ క్రిస్మస్ వస్తే ఆ క్యారల్ మైండ్లో రావడం, ఒక మంచి భావనతో అందరినీ కలవడం. ఆ ఎంటైర్ మంత్, బికాస్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్ కాబట్టి ఎంటైర్ డిసెంబర్ మంత్ అప్ టు జనవరి 1st పండుగ అలాగే చేయడం చాలా మంచి ఆ మెమరీస్ మళ్ళీ రావడం. అండ్ ఈరోజు నిజంగా థ్యాంక్స్ టు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్
పబ్లిక్ కూడా బాగా వచ్చారు అండ్ ఈ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. క్రిస్మస్ ట్రీ కానీ బలూన్స్ కానీ. సో ఇట్ ఈస్ రిమైండింగ్ ఆఫ్ మై ఓల్డ్ చైల్డ్హుడ్ డేస్. సో థ్యాంక్ యూ ఫర్ దట్. మనకి ప్రభుత్వం తరఫున ఈ ఒక సంవత్సరానికి ఒకసారి ఇలాంటి మీటింగ్ పెట్టడం, తర్వాత మనం అన్ని మర్చిపోతాం. సో కాబట్టి ఇప్పుడే ఈ డయాస్ నుంచి డిస్ట్రిక్ట్ మానిటరీ వెల్ఫేర్ ఆఫీసర్ కి మీరు ఒక డేట్ మన మీటింగ్ హాల్లోనే పెడతాం. ఒక మా అయితే ఒక ఎస్సీ మన తర్వాత ముస్లిమ్స్ కి క్రిస్టియన్స్ కి అక్కడే అంటే ఎవరు దిక్కులు ఎవరు కొంచెం జమ్ము పోతుంది వాళ్ళందరితో మాట్లాడి అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులతో మాట్లాడి అక్కడ ఉన్న కానీ అలాగే ఇప్పుడే మన ఆనరబుల్ సభ్యులు కూడా చెప్పారు. ఈ రోజు సాయంత్రం ఆనరబుల్ సీఎం సార్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దీంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ కానీ మన జిల్లా తరఫున ఆల్రెడీ ఆర్డీఓస్కి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బోస్ బాబు గారు చెప్పడంతో మళ్ళీ ఇంకొకసారి నేను అందరితో మీటింగ్ కూడా తీసుకుంటాం. మీరు కూడా తిరిగి వెళ్ళి దయచేసి అక్కడ ఉన్న ఎంపీడీఓస్కి, తహసీల్దార్స్ కూడా అవసరం, బట్ కానీ ఎంపీడీఓస్ మరీ ముఖ్యంగా ఈ ప్రతి ఒక్క చర్చ్ దగ్గర ఈరోజు 22 22 కానీ అంటే మన దగ్గర 2 రోజు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి నుంచి నా క్లీనింగ్ కార్యక్రమాలు కానీ తర్వాత ఎక్కడైనా కొంచెం మెజారిటీగా పబ్లిక్ వచ్చారు అంటే ఆ డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చూడటం మన బాధ్యత, మన ప్రభుత్వ బాధ్యత. కాబట్టి అక్కడ ఉన్న మున్సిపల్ కమిషన్, అక్కడ ఉన్న ఎంపీడీఓస్ తర్వాత అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళ ద్వారా